కోల్కతా నైట్ రైడర్స్ పై రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ కన్నా మొయిన్ అలీ బౌలింగ్ లో వరుసగా అతను కొట్టిన సిక్సర్లే హైలైట్ అయ్యాయి. 207 పరుగుల టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 72 పరుగులకి 5 వికెట్లు లాస్ అయిన కండిషన్స్ లో పరాగ్ సునామీ ఇన్నింగ్స్ అతని ఐపీఎల్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనడంలో సందేహమే లేదు. 45 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి తన జట్టును ఆల్మోస్ట్ గెలిపించినంత పని చేశాడు పరాగ్. వెటరన్ మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్లో హెడ్మేయర్ తొలి బంతికి సింగిల్ తీశాడు. అప్పటికి స్కోరు 5 వికెట్లకు 102. ఆ ఓవర్లో పరాగ్ పెను విధ్వంసమే సృష్టించాడు. ఆ తర్వాత 5 బంతులు సిక్సర్లుగా గ్యాలరీలో పడ్డాయి. స్క్వేర్ లెగ్ మీదుగా లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ నుంచి సంధించిన 5 వరుస సిక్సర్లు ఫ్యాన్స్ ను ఉర్రు తొలగించాయి. అతని ఏకాగ్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మొయిన్ అలీ 6వ బంతిని పరాగ్ హిట్టింగ్ ఏరియాకు దూరంగా వైడ్ గా విసిరిన ఫలితం లేకపోయింది. దీంతో మొయిన్ అలీ స్టాట్స్ మారిపోయాయి. ఆ ఒక్క ఓవర్లోనే 32 పరుగులు వచ్చాయి. నెక్స్ట్ ఓవర్లో తాను ఎదుర్కొన్న వరుణ్ చక్రవర్తి బంతిని రివర్స్ స్వీప్ తో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి సిక్సర్ గా మలిచాడు పరాగ్. దీంతో ఒకే ఓవర్లో 5 సిక్సర్లే కాదు 6 వరుస లీగల్ డెలివరీలను 6 సిక్సర్లు కొట్టిన బ్యాటర్ అయ్యాడు పరాగ్. ఓ ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన 5వ బ్యాటర్ గా రికార్డులోకి ఎక్కాడు. విశేషం ఇది కాదు, ఐపీఎల్లో ఒకే ఓవర్లో తాను 4 సిక్సర్లు కొట్టగలనని పరాగ్ గతంలోనే చెప్పాడు. అప్పుడు అతడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 4 సిక్సర్లు కొడతానన్న పరాగ్ 5 వేసాడు. వరుస లీగల్ డెలివరీలో 6 వేసాడు. ఐపీఎల్లో పరాగ్ బెస్ట్ స్కోర్ ఇదే. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై అజేయంగా చేసిన 84 పరుగులను అధిగమించాడు. పరాగ్ సెంచరీ చేసుంటే రాజస్థాన్ ఖచ్చితంగా గెలిచుండేది. ఈ మ్యాచ్లో ఒక్క పరుగుతో గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ను సజీవంగా ఉంచుకుంది.